హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగాం, కానీ ఆహార నాణ్యత ప్రమాణాలను కోల్పోయామని జియో లైఫ్ చైర్మన్ మరియు ఎండి వినోద్ కుమార్ లాహోటి అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల శ్రేయస్సు కొరకు విషరహిత ఆహారాన్ని, పోషణయుత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుగొన్నామన్నారు. ఈ టెక్నాలజీల ద్వారా పంట దిగుబడిని పోషణయుతముగా పెంచుటకు అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకొచ్చిందన్నారు. మనము తినే ఆహారంలో పోషకాలు తక్కువ, విషం ఎక్కువ ఉంటుందని, దీనిని రివర్స్ చేయడానికి జియో లైఫ్ కొత్త టెక్నాలజీస్తో పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచి పంటలలో రసాయన పిచికారీలు తగ్గుటతో పాటు పోషణతో కూడిన అత్యధిక దిగుబడులను ప్రతి రైతు పొందుతారని తెలిపారు. ఒక కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈరోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది, న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది, కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనము పంటలకు పోషణ కంటే, న్యూట్రిషన్ కంటే విషం ఎక్కువ ఇస్తున్నాము. మనం ఏది ఇస్తే అది ఆహారం ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తుంది. లైక్ కర్మ సిద్ధాంతము పంటల్లో కూడా పనిచేస్తుంది. మనం ఏం చేస్తే అది రిటర్న్ వస్తుంది కదా, అలాగే పంటల్లో కూడా మనం పంటలకు విషం ఇస్తున్నాము, అది ఆహారం ద్వారా మనకు విషం ఇస్తుంది. దాన్ని రీప్లేస్ చేయడానికి గత 15 సంవత్సరాల నుంచి జియో లైఫ్ రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేస్తూ ఉంది. ఎలాగే దీన్ని మారాలి, మనం తినే ఆహారంలో విషంను తీసి దాని ప్లేస్లో మళ్ళీ పౌష్టిక ఆహారం, పోషణ ఇవ్వాలంటే ఏం చేయాలి, దానిపైన రీసెర్చ్ చేస్తే మన దగ్గర పూణేలో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. 5.5 ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ ఉంది. 12.5 ఎకరాల్లో ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ, మైక్రోబెల్ ఎక్స్ట్రా టెక్నాలజీ ఫ్యాక్టరీ ఉంది. మీకు ఈరోజు ఆ వీడియో మాధ్యమంగా చూపిస్తాము. సో దీనిలో 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి పంటకు ఏ సమయంలో ఎలాంటి పోషణ ఇస్తే పంట చాలా దృఢంగా వస్తుంది, దానిలో రోగ నిరోధక శక్తి వస్తుంది, తర్వాత దిగుబడి 30 నుంచి 100% వరకు పెరుగుతుంది. మేము ప్రపంచం మొత్తంలో చేస్తున్నాం. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 22 రాష్ట్రాల్లో మనకు వ్యాపారం ఉంది. 3000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 650 మంది కంపెనీలో ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు. 40 దేశాల్లో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రస్తుతానికి. ఇంకో 30 దేశాల్లో ట్రయల్స్ లో ఉంది. సో దీనిలో చేసింది ఏమంటే, మొక్కకు ప్రతి సమయంలో వేరే వేరే పోషణ కావాలి. పోషణ అంటే జస్ట్ మినరల్స్ కాదు.